కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు క్లైమాక్స్ కు వచ్చేసింది. కేసు దర్యాప్తులో ఇవాళ మరో కీలక పరిణామం జరగబోతోంది. ఇవాళ సిట్ ముందు హాజరు కాబోతున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ సిట్ ఆఫీస్ లో హాజరు కానున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం సుప్రీంకోర్టులో, మంగళవారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి రానున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి విచారణకు హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, A4 గా ఉన్న మిథున్ రెడ్డి కనుక ఈ రోజు విచారణకి హాజరవుతే అరెస్ట్ చేస్తారంటున్నారు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారంటున్నారు. ఏ మేరకు ఈ అరెస్ట్ పాసిబుల్ అంటారు? ఇప్పటికే సుప్రీంకోర్టులోను హైకోర్టులోను మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. దానికి ఎక్కడా కూడా ఊరట కల్పించలేదు. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కర్తకర్మ క్రియ అంతా కేసురెడ్డి రాజశేఖర రెడ్డి అని మొదటి నుంచి విజయసాయి రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా పాలసీ రూపకల్పన నుంచి మొత్తం తెరవనికి వ్యవహారం మొత్తం నడిపింది మిథున్ రెడ్డి అని ప్రధానంగా సిట్టు ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని గతంలో అరెస్ట్ అయిన 11 మందికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో సైతం మెన్షన్ చేసింది. డిస్టిలరీల నుంచి ఆర్డర్ తీసుకోవడం కావచ్చు, పాలసీ రూపకల్పన చేయడం కావచ్చు, షెల్ కంపెనీల ద్వారా డబ్బును మళ్లించడం కావచ్చు, డిస్టిలరీల ద్వారా వచ్చినటువంటి ఏవైతే ముడుపులు ఉంటాయో వాటిని మొత్తాన్ని కూడా మానిటర్ చేయడం కావచ్చు, మొత్తం మిథున్ రెడ్డి చేశారు. ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకు అనుసంధానంలోని ఇదంతా జరిగిందనేది సిట్ పదే చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఎక్కడా కూడా ఊరట లభించకపోవడంతో ప్రస్తుతం ఆయన సిట్ విచారణకు హాజరవుతారంటూ కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈరోజు విచారణకు హాజరైన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అరెస్టు ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారం చిలికి గాలం వల్ల మాత్రం మరోవైపు రాజకీయ దుమారం రేపడం, ఈ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా సిట్ పదే చెప్తుంది. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా నివేదించింది. గతంలో మిథున్ రెడ్డి విచారణ కూడా హాజరయ్యారు. అయినప్పటికీ రాజకీయ కక్షలో భాగంగా ఈ కేసును సంబంధించి పురమాయించే ప్రయత్నం చేస్తున్నారు. తను ఈ కేసులో అన్యాయంగా ఎరిగించినట్టు కూడా గతంలో విచారణ సందర్భంగా హాజరైనప్పుడు మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా సిట్ కార్యాలయం ఎదురు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాలి. కానీ షెల్ కంపెనీల ఏర్పాటు, వచ్చినటువంటి ముడుపుల మొత్తాన్ని మానిటర్ చేయడం కావచ్చు, మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందనేది ప్రధానంగా సిట్ పదే ఆరోపిస్తోంది. కాబట్టి ఈ అభియోగాలను కూడా మోపినటువంటి నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతూ ఉన్నారు. విచారణకు హాజరైన తర్వాత ఆయనకి ఎక్కడ కూడా ఊరట లభించలేదు కాబట్టి నోటీస్ సర్వ్ చేసి అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అవుతుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్కి సంబంధించిన రంగం సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన అరెస్టుకి సంబంధించిన ప్రక్రియ కొనసాగితే కనుక ఇది ఒక కీలక పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది.